మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల రాయకల్పట్నంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి ఎన్నికల స్థలి తెలుసుకున్నారు జిల్లా తోటి జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్. బీఆర్ఎస్ తోనే పట్టణాభివృద్ధి జరుగుతుందని, జగిత్యాల రాయకల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల పట్టణం మరియు రాయకల్ పట్టణాల్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా మద్దతుగా పోలింగ్ స్టేషన్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి వారిని మద్దతుగా కలుస్తూ పోలింగ్ సరళని గమనిస్తూ మరి అక్కడక్కడ అధికారం ఉంది కదా అని చెప్పేసి మరి అధికారం ఉన్నది అని చెప్పేసి ఏదైతే విర్రవీగుతున్నారో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి వర్గీయులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అక్కడ 38 వార్డు కావచ్చు, ఇక్కడ 6వ వార్డు కావచ్చు, చాలా వరకు కూడా మరి అధికారం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా వ్యవహరించడం ఇది సరైనది కాదు. రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రజల యొక్క నిర్ణయానికి వదిలేయాలి తప్ప వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇవాళ జగిత్యాల పట్టణం, రాయకల్ పట్టణంలో మరి మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరడం ఖాయం కాబట్టి, కారుకు ఓట్లు పడుతున్నాయి కాబట్టి అవి డైవర్ట్ చేసే క్రమంలో మరి ప్రత్యర్థులు ఉన్నారు. మరి మాకు ఎటువంటి భయం లేకుండా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మరి 6వ వార్డు అయితే తప్పకుండా గులాబీ జెండా ఎగరేస్తాం. 50 వార్డులలో కూడా మా అభ్యర్థులు 49 వార్డులలో ఉన్నారు. అందరినీ కూడా కలుస్తూ ధైర్యం చెప్తూ వారికి అండగా మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో అండగా నిలుస్తాం. గతం నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అధికారులు కావచ్చు, ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా కూడా మొక్కమోని దీక్షతోటి మా గులాబీ సైనికులందరూ కూడా ప్రచారంలో భాగంగా కావచ్చు, ఎమ్మెల్యే అయినా కూడా భయపడకుండా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఎలక్షన్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. గెలుపు ఓటములు సహజం అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీ, ఒక ఉద్యమ పార్టీ, పోరాటాల పార్టీ. ఇవన్నీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తే భయపడేటోళ్ళం కాదు, పోరాటం చేస్తాం. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుందని చెప్పేసి మేము నమ్మకంగా ఉన్నాం.